టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్కి సవరణ రాబోతోంది. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? మనకు తెలుసు 2005లో ఆర్టీఐ యాక్ట్ వచ్చింది. పౌరులకి సమాచారం కోసం, పారదర్శకత కోసం, అంటే ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయడం కోసం, అసలు దేశంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఇదంతా తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. దీన్నే సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ అనేది ఒక పవర్ ఈ రోజుల్లో. ఇన్ఫర్మేషన్ ఉంటేనే సిటిజన్స్ యాక్టివ్గా డెమోక్రసీలో ఉంటారు. దానికోసమే ఆర్టీఐ యాక్ట్ వచ్చింది. 20 సంవత్సరాలైంది యాక్ట్ వచ్చి. దాదాపు ప్రతి సంవత్సరం 60 లక్షల ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ అవుతున్నాయి. అయితే 2019లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్ అయింది. ఆ అమెండెడ్ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కున్న సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవన్నీ కూడా కాస్త డైల్యూట్ చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ ఉందన్నమాట. ఇంతకు ముందు అంటే 2019కి ముందు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి ఎలక్షన్ కమిషనర్స్కి ఏ విధంగా సెక్యూరిటీ ఉండేదో వాళ్ళ ఆఫీస్, వాళ్ళ టెన్యూర్, వాళ్ళ విధి విధానాలు ఉండే అలాంటివి ఉండే అనమాట. అవంతా పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి వాళ్ళు వేరు, ఆర్టీఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వేరు కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అపాయింట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ గురించి, జీత భత్యాల గురించి వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పి ప్రత్యేక చట్టంలో అమెండ్ చేశారు. దాంతో ఆర్టీఐ కాస్త అంటే ఆర్టీఐకి ఉన్న పవర్స్, రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి ఉన్న పవర్స్ కాస్త తగ్గాయా అన్న వాదన వినిపించింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు 2025 అంటే దాదాపు 20 సంవత్సరాలైంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి మళ్ళా తిరిగి సవరణ రాబోతుంది. ఇది తెలుసుకునే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. సమాచారం అంటే పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ప్రజలకు అన్నీ అందాలి. అయితే ఇంకో పక్క ప్రైవసీ, ట్రాన్స్పరెన్సీ వర్సెస్ ప్రైవసీ. ప్రైవసీ అంటే ఆంతరంగిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ. పుట్టస్వామి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అన్నారు. ఆ తర్వాత మన డేటా అంతా ఇప్పుడు అంతా కూడా డిజిటల్గా అవైలబుల్ అవుతుంది. కాబట్టి 2023లో భారతదేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందనమాట. యాక్ట్కి సంబంధించి ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అంటే ఒక పక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి, ఇంకో పక్క వ్యక్తిగత స్వేచ్ఛని, ఆంతరంగిక స్వేచ్ఛని కాపాడాలి. ఈ రెండింటిని మధ్య బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎంత సమాచారం బయటకు ఇవ్వచ్చు, ఎంత సమాచారం బయటకు ఇవ్వకూడదు, ఏ సమాచారం బయటకు ఇవ్వచ్చు, ఏ సమాచారం బయటకు ఇవ్వకూడదు, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. అదే సెక్షన్ 8 Clause 1 Clause J. ఈ ప్రొవిజన్ ప్రకారం ఏదైనా ఒక పర్సనల్ డేటా, ఒక పర్సన్కి సంబంధించిన డేటా కానీ, ఒక పర్సనల్ డేటా కానీ, అది ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ సర్వ్ చేయనప్పుడు ఆ డేటా బయట పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రజా ప్రయోజనాలు ఆ డేటాలో లేనప్పుడు ఒక వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది బయట పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు పార్లమెంటేరియన్స్కి ఇస్తావో, స్టేట్ లెజిస్లేటర్స్కి ఇస్తావో ఆ ఇన్ఫర్మేషన్ బయట పెట్టవచ్చు. అదేవిధంగా ఏ డేటా అయినా ఒక వ్యక్తి కనుక ప్రైవసీ రిలేటెడ్ డేటా ఉంటే ఆ డేటా బయట పెట్టడానికి లేదనమాట. సో కొన్ని క్లాజెస్తో చాలా వరకు డేటా బయట పెట్టవచ్చు. అదే సెక్షన్ 8 Clause 1 Clause J. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎవరైతే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేదో దానికి సంబంధించి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇనీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఏది, అది పర్సనల్ డేటా కాదు, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న డేటా. అంటే నేను అప్పు తీసుకుని చెల్లించలేదు బ్యాంక్ దగ్గర, అది పర్సనల్ డేటా ఎలా అవుతుంది? సో నేను తీసుకున్నా సరే అది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజాధారం కాబట్టి ఆ డేటా బయటకు రావాలి. అదేవిధంగా పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎవరెంత లబ్ధిదారులు ఉన్నారు, ఎవరు డూప్లికేషన్ ఉంది, దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా అవైలబుల్గా ఉంటుంది. కానీ పర్సనల్ విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఖచ్చితంగా యు ఆర్ యూజింగ్. ఇప్పుడు భారతదేశంలో దాదాపు
81 crore ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. దానిలో ఎక్కడ అన్యాయం జరుగుతుందని తెలుసుకునేటప్పుడు, ఎక్కడ కరప్షన్ జరుగుతుందని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆర్టీఐ వాడుకోవచ్చు. ఈ ప్రొవిజన్స్ అన్ని ఇంతకుముందు ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా డిపిడిపి యాక్ట్ సెక్షన్ 44 క్లాజ్ 3 డిపిడిపి యాక్ట్ సెక్షన్ 44 క్లాజ్ 3లో ఒక ప్రొవిజన్ రాబోతుందన్నమాట. ఏ డేటా అయితే పర్సనల్ డేటా ఉందో అది బయటికి రాకూడదు అని, ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటా బయటికి అసలు రాకూడదు అని చెప్పి ఈ యాక్ట్ కింద డిపిడిపి యాక్ట్ కింద పర్సనల్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8 క్లాజ్ 1 క్లాజ్ జే ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేస్తుంటే కనుక, ఉదాహరణకి నా గురించి ఒక డేటా ఉంది, దాంతో ఒక ప్రజా ప్రయోజనం ఉంది, ఆ డేటా బయటకి ఇవ్వచ్చు అని సెక్షన్ 8 క్లాజ్ 1 క్లాజ్ జే ఏదైతే నా పర్సనల్ డేటా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయదో అది ఇవ్వకూడదు, కానీ నా పర్సనల్ డేటా పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసినప్పుడు అది ఇవ్వాలి, అది ఉంది. కానీ ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏ పర్సనల్ డేటా బయటకు ఇవ్వకూడదు. ఈ రెండింటిని మధ్య సింక్రనైజ్ చేస్తూ ఆర్టీఐ యాక్ట్లో అమెండ్మెంట్ రాబోతుంది. అంటే ఎటువంటి వ్యక్తిగత సమాచారం బయటికి రాకూడదు, దానిలో అది వ్యక్తి ప్రైవసీ హరించకపోయినా దానిలో ఆ వ్యక్తికి సంబంధించిన డేటా పబ్లిక్ అవసరమైనా ఇవ్వకూడదు, ఎందుకంటే ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అని. దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్, ఓకే, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, రైట్ టు ప్రైవసీ ఇవన్నీ ఉన్నాయి, ఆంతరంగిక స్వేచ్ఛ ఉంది. అయితే ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉండాలి, ప్రైవసీ ఎంతవరకు ఉండాలి, దీని మధ్య చాలా థిన్ లైన్ ఉందన్నమాట, చాలా సన్నటి పొర ఉందన్నమాట. మన వ్యక్తిగత సమాచారమైనా అంటే అసలు వ్యక్తిగత సమాచారం అంటే ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక డెఫినేషన్ ఉంది. వ్యక్తితో అది ఐడెంటిఫై చేస్తే వ్యక్తిగత సమాచారం అంటే పలానా వ్యక్తిది సమాచారం అని ఐడెంటిఫై చేయగలిగితే అది వ్యక్తిగత సమాచారం వద్దంట. అయితే ఇక్కడ క్వశ్చన్, మన వ్యక్తిగత సమాచారం పబ్లిక్ ఇంట్రెస్ట్తో ముడిపడి ఉన్నప్పుడు అది బయటికి రావాలా వద్దా? మన వ్యక్తిగత సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిక్నిక్ వెళ్ళాం, లేదా మన లైఫ్లో మన ప్రైవేట్ లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదంతా వ్యక్తిగతం. కానీ మన వ్యక్తిగత సమాచారం పబ్లిక్తో ముడిపడి ఉంటే అది బయటికి రావాలి కదా. ఇప్పుడు చర్చ అంతా దాని మీదే. సో ఆర్టీఐ యాక్ట్ ఒక పక్క ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేస్తుంటే, రోజు రోజుకి మనం ప్రోగ్రెషన్లోకి వెళ్తుంటే, ఇంకొక పక్క డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వ్యక్తిగత సమాచారం అంటూ కొంత సమాచారం గోప్యంగా ఉంచే దారిలో ఉంది. దీనికి సంబంధించి చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు, వ్యక్తిగత సమాచారం పేరిట పబ్లిక్ ఇష్యూస్ని అంటే వ్యక్తి పబ్లిక్తో ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ని దాచిపెట్టాలా వద్దా? ఇదే చర్చ ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ వర్సెస్ డిపిడిపి యాక్ట్ మధ్య జరుగుతుందన్నమాట.